హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూట్స్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం ప్రిడియేటర్ ఏసర్కి సంబంధించిన ప్రిడియేటర్ హీలియోస్ 300 ల్యాప్టాప్ని అన్బాక్స్ చేద్దాం. సో ఇది ఒక గేమింగ్ ల్యాప్టాప్. సో దీని ప్రైస్ వచ్చేసి 1 lakh ఉంటుంది. సో నేను ఆఫర్లో దీన్ని 70,000కి తెప్పించాను. సో చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు గేమింగ్ ల్యాప్టాప్స్కి సంబంధించిన రివ్యూ చేయమని. సో దాంట్లో నుంచి ది బెస్ట్ ల్యాప్టాప్ అన్నట్టు మీకు మిడ్ రేంజ్లలో. సో దీనికంటే ఎక్కువ ప్రైస్ ఉన్నవి కూడా దొరుకుతాయి. కాకపోతే దీని బడ్జెట్లో, అంటే ఈ బడ్జెట్లో మనకు చాలా మంచి ల్యాప్టాప్ ఇది. సో దీనిలో మీకు DVD రైడర్ ఉండదు, అది ఒకటి డిసడ్వాంటేజ్. తప్పిస్తే మిగతావన్నీ మీరు అంటే ఒక గేమింగ్ కోసమే కాకుండా మీరు అన్ని ఎడిటింగ్ వర్క్స్ కూడా దీనిలో చేసుకోవచ్చు. ఎవరైతే వీడియో ఎడిటింగ్ చేసుకోవాలి అనుకుంటున్నారో, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ యూస్ చేయాలి అనుకుంటారో, లేకపోతే ఫోటోషాప్ చేయాలి అనుకుంటారు, హెవీ వర్క్స్ ఏం చేయాలన్నా కూడా మీకు ఇది పనిచేస్తుంది. ప్లస్ ఎలాగో మీరు గేమింగ్ కూడా దీనిలో ఆడుకోవచ్చు. ఓకే, సో మరి ఒకసారి దీన్ని అన్బాక్స్ చేద్దాం. సో ఇదేంటంటే మనకు i7 సో 8th జనరేషన్కి సంబంధించింది. సో ఇక్కడ మనకు ఈ సీల్ని బ్రేక్ చేసేసి దీని లోపల ఇంకా ఏమేమి ఉన్నాయి అనేది చూద్దాం. ఓకే, సో ఒకసారి నేను ఇక్కడ ఉన్న ఈ సీల్ని బ్రేక్ చేసేస్తున్నాను. సో ఆల్రెడీ నా దగ్గర డెల్కి సంబంధించిన ల్యాప్టాప్ ఉంది, i7 7th జనరేషన్. ఇది వచ్చేసి ఏంటంటే 8th జనరేషన్ i7కి సంబంధించి. సో ఎవరైతే ఎక్కువగా ఎడిటింగ్ వర్క్స్ చేయాలి అని అనుకుంటూ ఉంటారో, సో వాళ్ళకైతే ఇటువంటి ల్యాప్టాప్స్ అనేవి పక్కా పర్చేస్ చేయాల్సిందే. ఎందుకంటే మీకు ఎడిటింగ్ అనేది చాలా ఫాస్ట్గా అయిపోతుంది, రెండర్ అనేది ఇంకా చాలా ఫాస్ట్గా అయిపోతూ ఉంటుంది. ఓకే, సో చూడండి ఇక్కడ మనకు ప్యాకింగ్ అనేది కూడా చాలా బాగా నీట్గా ప్యాక్ చేసి ఇచ్చారు. సో మీరు ఇక్కడ నుంచి చూడొచ్చు. ఓకే, సో దీనిలో నుంచి నేను దీన్ని తీస్తున్నాను. సో దానికంటే ముందు ఇటువైపు సైడ్కి చూసుకున్నట్టయితే మనకు ఇదేదో ఇచ్చారు. సో దీనిలో నాకు తెలిసి ఛార్జర్ ఉంటుంది. సో అడాప్టర్ దీన్ని పక్క పెట్టేద్దాం. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు అసలైన బీస్ట్ ఉంది. ఓకే, సో ల్యాప్టాప్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దీన్ని మనం ఇక్కడ కింద పెట్టేద్దాం. ఇది కూడా ఒక బాక్స్లోనే ఇచ్చినట్టున్నారు. సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఇందులో చూసుకున్నట్టయితే ఇంకా మనకు ఇది ఒక యూజర్ మాన్యువల్ అనుకుంటా. ఓకే, అంతే. ఇక ఈ బాక్స్లో అయితే ఏం లేదు. ఓకే, సో ఈ బాక్స్ మనం పక్క పెట్టేద్దాం. పక్క పెట్టేసి దీంట్లో ఏముందో చూద్దాం. ఓకే, సో ఇది ఒకసారి మనం ఓపెన్ చేసుకున్నట్టయితే ఇందులో మనకు అంతే యూజర్ గైడ్ ఉంది. ఓకే, జనరల్గా అయితే ఏంటంటే మనకు డైరెక్ట్ ఇటువంటి ఒక బాక్స్ ఇస్తారు. కాకపోతే వెరైటీగా ఒక వెడ్డింగ్ ఇన్విటేషన్ ఇచ్చినట్టు దీనిలో ప్యాక్ చేసి ఇచ్చారు. సో ఎవరైనా దీన్ని ఎలా వాడాలి, ఏం చేయాలి అనే దానికి సంబంధించిన మొత్తం ప్రొసీజర్ అనేది దీంట్లో ఉంటుంది. ఎవరికైనా అర్థం కాకపోతే చదువుకోవడానికి పనిచేస్తుంది. సో దీన్ని కూడా నేను పక్కా పెట్టేస్తున్నాను. సో నెక్స్ట్ మనకి ఇక్కడ బ్రౌన్ కలర్లో బాక్స్లో ఏమి ఇచ్చారనేది చూద్దాం. ఓకే, సో దీన్ని ఇప్పేసి దీంట్లో ఏముందో చూసినట్టయితే, సో ఆ బాక్స్లో ఉన్నది ఏంటి అంటే మనకి ఈ అడాప్టర్ కదా. సో ఈ అడాప్టర్ని ఒకసారి రిమూవ్ చేద్దాం. సో చూడొచ్చు మీరు చాలా పెద్ద ఉంది. సో నా దగ్గర ఉండే ఆల్రెడీ డెల్ అడాప్టర్ తోటి పోల్చుకున్నట్టయితే ఇది చాలా ఫాస్ట్గా ఛార్జ్ అయ్యే విధంగా ఇక్కడ మనం కనిపిస్తుంది. ఓకే, సో ఇది చూడండి, ఇది కూడా చాలా హెవీగా ఉంది. సో 1 lakh పెట్టాం కాబట్టి 1 lakhకి సంబంధించిన క్వాలిటీ మీకు ఇక్కడ కనిపిస్తుంది. ఓకే, సో చాలా స్టాండర్డ్గా కనిపిస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఈ కేబుల్ ఒకటి ఇచ్చేసారు మనం మౌంట్ చేసుకోవడానికి. ఓకే, అంటే మనం ప్లగ్లో పెట్టేసుకోవడానికి ఇది పనిచేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మనం ల్యాప్టాప్ గురించి చూసినట్టయితే ఇంకా ఈ బాక్స్ ఒకటి ఇచ్చేసారు. సో ఈ బాక్స్లో మనకి ఇక్కడ ఇంకా ఏమున్నాయో చూద్దాం. ఓకే, సో ఇటువైపు చూసుకున్నట్టయితే మనకు పైన ప్రిడేటర్ అని రాసేసి ఉంది. ఓకే, సో ఇటువైపు కూడా అంతే రాస్తుంది. సో కింది వైపు చూసుకున్నట్టయితే చూడండి, ఇక్కడ మనకు సీల్ ఇవ్వడం జరిగింది. సో ఈ సీల్ని మనం ఇక్కడ నుంచి బ్రేక్ చేసేసి దీనిలో ఉన్న ల్యాప్టాప్ని చూద్దాం. ఓకే, సో ఒకసారి నేను దీన్ని పైకి తీసినట్టయితే సో చూడండి, ఇది మనకు ఎసర్కి సంబంధించిన ప్రిడియేటర్ ల్యాప్టాప్. సో ఇది ఈ బాక్స్లో ఉంది. సో మనకు దీని ప్యాకింగ్ చూసుకున్నా కూడా చూడండి, ఇది మనకు డ్యామేజ్ అవ్వకుండా చాలా బాగా వచ్చింది. యాక్చువల్లీ నాకు కొరియర్ అతను తీసుకొచ్చినప్పుడు ఏం చెప్పాడు అంటే, అన్న దీనిలో నీళ్ళు పోయాయి అన్నాడు. యాక్చువల్లీ మనకు ఆ బబుల్ ఉంటుంది చూసారా, ఆ బబుల్లో మొత్తం వాటర్ తోటి తడిసిపోయిందన్న, ఒకసారి చూడండి అని చెప్పారు. సో మీకు కూడా ఎప్పుడైనా ఏదైనా ఒకటి ఆర్డర్ చేశారనుకోండి, ఆర్డర్ చేసేటప్పుడు మీరు ఏం చేయాలి అంటే, మీకు ఇట్లా ఏమైనా డ్యామేజ్ వచ్చింది అని మీకు అనిపించినప్పుడు ఆ కొరియర్ బాయ్ని అక్కడే నిలబెట్టి మీరు వీడియో షూట్ చేసేసుకుంటూ దాన్ని అన్బాక్సింగ్ చేయండి. ఓకే, సో అటువంటప్పుడు మనకు ఎక్కువ సేఫ్టీ ఉంటుంది అన్నట్టు. ఓకే, ఎందుకంటే కొన్నిసార్లు డ్యామేజ్ అయినా వస్తుంటాయి, కొన్నిసార్లు వేరే వస్తువులు వస్తూ ఉంటాయి. ఓకే, సో మీరు 2,000 3,000 అయితే అంత పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ అలా కాకుండా మీరు లక్షల్లో పెట్టి తెప్పిస్తున్నారు. ఇప్పుడు ఇది ₹1,00,000 కదా. సో అటువంటప్పుడు మనం కంపల్సరీ మన జాగ్రత్తలో మనం ఉండాలి. సో నెక్స్ట్ మరి దీన్ని ఒకసారి ఓపెన్ చేద్దాం. ఇక్కడ ఓపెన్ చేయడానికి చూడండి పైన ఇది ఇచ్చేసారు. ఓకే, సో దీన్ని పట్టుకొని లాగేస్తే పైకి వచ్చేసింది. సో చూడండి కింద ప్రొటెక్షన్ కూడా చాలా బాగుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు. ఓకే, సో నెక్స్ట్ దీన్ని కూడా నేను పక్క పెట్టేసి ఈ ల్యాప్టాప్కి ఉన్న కవర్ ఏదైతే ఉంటుందో దాన్ని రిమూవ్ చేసేస్తాను. సో ల్యాప్టాప్ మాత్రం చాలా హెవీగా కనిపిస్తుంది. సో నా దగ్గర ఉన్న ఇంతకుముందు ల్యాప్టాప్తో పోల్చుకున్నట్టయితే ఇది కొంచెం ఎక్కువ హెవీగా ఉంది. ఓకే, సో దీన్ని కొంచెం జాగ్రత్తగా హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఇది మన కవర్ తీసేసిన తర్వాత మనకు కనిపించే ల్యాప్టాప్ ప్రిడియేటర్. ఒక్కసారి దీన్ని ఓపెన్ చేసినట్టయితే చూడండి, ఇక్కడ మనకు పైనే జనరల్గా అన్ని ల్యాప్టాప్స్కి ఇచ్చినట్టు ఇట్లాంటి ఒక కవర్ అనేది ఇచ్చేసారు. సో దీన్ని పక్క పెట్టేద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు దీనికి సంబంధించి యూజర్ మాన్యువల్ అనుకుంటా, లేకపోతే ఎలా యూజ్ చేయాలి అనే దానికి సంబంధించి లాంగ్వేజ్లలో అన్ని లాంగ్వేజ్లలో ఉంది. ఓకే, సో మనం దీన్ని కూడా పక్క పెట్టేద్దాం. ఓకే, సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే చూడండి, దీనికి సంబంధించిన ఫినిషింగ్ ఎంత నీట్గా కనిపిస్తుంది అనేది. మీరు ఎలాగైతే 1 lakhకి సంబంధించిన
ల్యాప్టాప్ని ఎక్స్పెక్ట్ చేస్తారో అలానే మీకు ఇక్కడ కనిపిస్తుంది. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి మనకు ఎన్విడియాకి సంబంధించిన గ్రాఫిక్ కార్డ్ GTX 1050 Ti అని ఇవ్వడం జరిగింది. మనకి USB 3.1 తోటి వచ్చింది. ఇది టైప్ C కనెక్టర్ కూడా ఉంటుందని చెప్తున్నారు. తర్వాత వచ్చేసి ఫాస్టర్ డాటా ట్రాన్సిస్ మనకు DDR4కి సంబంధించిన డాటా అంటే ర్యామ్ ఉంటుందని చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు 2x ఫాస్టర్ వైర్లెస్ ఉంటుందని చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు ఏరోబ్లేడ్ 3D ఫ్యాన్ మన ల్యాప్టాప్ని కూల్గా ఉంచడానికి ఇది బాగా పనిచేస్తుంది, ఇది కంపల్సరీ ఉండాల్సింది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు ఎన్విడియాకి సంబంధించిన ఒక స్టిక్కర్ అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు రాసింది ఇంటెల్ Core 7 8th జనరేషన్ అని ఇక్కడ రాసి పెట్టి ఉంచడం జరిగింది. నెక్స్ట్ చూడండి ఇక్కడ మనం దీని స్క్రీన్ గురించి మాట్లాడితే ఇక్కడ ఫుల్ HD ప్లస్ 1080p డిస్ప్లే, ఇది IPS డిస్ప్లే అని రాసింది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ప్రిడేటర్ అని ఒక లోగో ఇవ్వడం జరిగింది. సో మనం ఇది చేతితో టచ్ చేస్తే మనకి ఇక్కడ టచ్ అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ పై వైపు చూసుకున్నట్టయితే ఇక్కడ ఏసర్ అని రాసింది. నెక్స్ట్ వచ్చి ఇక్కడ చూసుకున్నట్టయితే వెబ్ క్యామ్ ఉంది. సో నెక్స్ట్ ఇంకో వైపు చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ ఒక 3.5mm జాక్, తర్వాత వచ్చేసి 2.0కి సంబంధించిన 2 USB పోర్ట్స్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మనకి ఇక్కడ ఛార్జింగ్ చేసుకోవడానికి ఈ పవర్ పిన్ ఒకటి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇంకో వైపు చూసుకున్నట్టయితే మనకు ఒకటి LAN పోర్ట్ ఒకటి, టైప్ C పోర్ట్ ఒకటి, HDMI పోర్ట్ ఒకటి, USB 3.1కి సంబంధించిన పోర్ట్ ఒకటి, నెక్స్ట్ కార్డ్ రీడర్ ఒకటి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మనం బ్యాక్ సైడ్ చూసుకున్నట్టే చూడండి మనకి ఇది రెడ్ అండ్ బ్లాక్ కలర్లో సూపర్గా కనిపిస్తుంది. సో ఈ కాంబినేషన్ అనేది అయితే నాకు చాలా ఇష్టంగా కనిపిస్తుంటుంది. అంటే ఈ 2 కలర్ కాంబినేషన్లో అలా కాకుండా మీకు బ్లూ అండ్ బ్లాక్ కలర్లో కూడా దొరుకుతుంటుంది, కొంతమందికి అది నచ్చుతుంటుంది. నాకైతే ఎస్పెషల్లీ ఈ రెడ్ అండ్ బ్లాక్ అని అయితే చాలా నచ్చుతూ ఉంటుంది. నెక్స్ట్ ల్యాప్టాప్ పై వైపు డిజైన్ చూసుకున్నట్టయితే చూడండి మనకు ఒక 2 రెడ్ కలర్ లైన్స్ ఇవ్వడం జరిగింది. ప్లస్ మధ్యలో మనకు ఈ ప్రిడేటర్కి సంబంధించిన లోగో ఒకటి ప్రింట్ చేయడం జరిగింది. సో చాలా నీట్ లుక్ కనిపిస్తుంది. నెక్స్ట్ ల్యాప్టాప్ కింద వైపు చూసుకున్నట్టయితే చూడండి మనకి ఇది రెడ్ అండ్ బ్లాక్ కలర్లో కనిపిస్తుంది. ప్లస్ ఇది ఒక నాన్ రిమూవబుల్ బ్యాటరీ, సో మనం బ్యాటరీ రిమూవ్ చేయడానికి ఉండదు. నెక్స్ట్ ఒకసారి ల్యాప్టాప్ని పవర్ ఆన్ చేసి చూద్దాం. సో దీన్ని ఇక్కడ నేను ప్రెస్ చేస్తున్నాను. ప్రెస్ చేసుకున్న తర్వాత అసలు దీనిలో ఛార్జింగ్ ఉందో లేదో తెలియదు. ఇందులో ప్రీ ఇన్స్టాల్డ్ OS ఇచ్చారు నాకు, Windows 10 అనేది. సో ప్లస్ వచ్చేసి నేను ఆన్ చేసిన వెంటనే చూడండి ఇక్కడ నాకు బ్యాక్గ్రౌండ్లో కీబోర్డ్లో లైట్లో ఇలా రెడ్ కలర్లో ఇచ్చేశారు. ఓకే, సో ఇదేంటంటే మనకు ఒక నీట్ లుక్ అనేది ఇస్తుంది. సో మనకేంటంటే కొంచెం అట్రాక్టివ్గా కనిపిస్తూ ఉంటుంది ఇలా బ్యాక్గ్రౌండ్లో కీబోర్డ్ వెనకాల లైటింగ్ రావడం అనేది. సో ఇది మనకి ఇక్కడ రెడ్ కలర్లో కనిపించడం మీరు చూడొచ్చు. ఫ్రెండ్స్ ఈ ల్యాప్టాప్ గురించి మాట్లాడినట్టయితే ఏసర్ ప్రిడియేటర్ హీలియోస్ 300 Core i7 8th జనరేషన్ సంబంధించిన ల్యాప్టాప్, 8GB ర్యామ్ ఉంటుంది, 1TB హార్డ్ డిస్క్ ఇస్తారు. దీనిలో మళ్ళీ ఇంకొకటి ఏంటి అంటే 128GB SSD కూడా ఇస్తారు. సో చాలా ఫాస్ట్గా రీడ్ అవుతుంది అన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి దీనిలో మనకు Windows 10 హోమ్ ఎడిషన్ కూడా ఇస్తారు ప్రీ ఇన్స్టాల్డ్. 4GB గ్రాఫిక్ కార్డ్ ఉంటుంది. సో దీనిలో మనకు స్క్రీన్ సైజ్ చూసుకున్నట్టయితే 15.6 ఇంచెస్ సంబంధించిన స్క్రీన్ ఇది. సో ఇది మనకు 2.7 kgs ఉంటుంది. సో మనకి ఇది ఒక గేమింగ్ ల్యాప్టాప్. సో దీని గ్రాఫిక్ కార్డ్ గురించి మాట్లాడినట్టయితే ఎన్విడియా GeForce GTX 1050 Ti సంబంధించిన గ్రాఫిక్ కార్డ్ దీనిలో వాడడం జరిగింది. సో గేమింగ్ చాలా బాగుంటుంది మీకు దీనిలో. సో మీకు స్టార్టింగ్ చెప్పాను కదా దీనిలో DVD రైడర్ అనేది దొరకదు. మీరు OS ఇన్స్టాల్ చేసుకోవాలి అంటే మాత్రం Windows 10 ఏ OS ఇన్స్టాల్ చేసుకోవాలన్నా కూడా పెన్ డ్రైవ్ యూస్ చేయాల్సిందే. సో దానికి సంబంధించిన ట్యూటోరియల్ కూడా మన ఛానల్లో ఉంది. సో మరి నేను దీన్ని మొత్తం వాడి దీనికి సంబంధించిన ప్రోస్ అండ్ కాన్స్ సంబంధించిన వీడియో ఇంకొకటి చేస్తాను. సో ఫ్రెండ్స్ మరి మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు టెక్ ట్యూట్స్.